హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు ఏవేవో పీడకలలు వస్తుంటాయి. అవి దయ్యాల భూతాల గురించో లేక ఎవరో మనల్ని చంపినట్టు అనిపించడమో జరుగుతుంది. రోజంతా అలసిపోయేలా పనిచేసి రాత్రికి హాయిగా నిద్రపోతున్నప్పుడు సడన్ గా ఓ కుదుపు మిమ్మల్ని నిద్రలోంచి మేల్కొల్పుతుందా? ఆ కుదుపుకి మీ గుండె కూడా వేగంగా కొట్టుకుంటుందా? సాధారణంగా ఇలాంటివి మనం పడుతున్నామన్న భ్రమతోనో లేక ఏదైనా ఎత్తు ప్రదేశం నుండి కాలు జారి కింద పడుతున్నట్టు కలకంటున్నప్పుడు జరుగుతాయి. వీటిని హైప్నిక్ జర్క్స్ అంటారు. ఈ సమస్య సాధారణంగా 100లో 70 మందికి ఉంటుందట. ఈ కుదుపులు నిద్రలోకి మెల్లిగా జారుకుంటున్నప్పుడు వస్తాయి. దీన్ని హైప్నగోజిక్ స్టేజ్ అంటారు. మన కండరాలకు విశ్రాంతిస్తున్నప్పుడు సాధారణంగా ఇటువంటి కుదుపులు సంభవిస్తాయి. ఈ క్రమంలో మన మెదడు మనం పడిపోతున్న సంకేతాలను పంపుతుంది. దానికి మన శరీరం స్పందించి మనం పడిపోకుండా ఆపే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రియనే మనకు కుదుపులా అనిపిస్తుంది. ఈ కుదుపులకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం. మనం ఏదో ఆలోచిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటూ ఉండగా ఆ ఆలోచనల నుండి ఏవో అర్థం కాని కలలు సృష్టించబడుతున్న సమయంలో ఇలా జరుగుతుంది. కుదుపులు మరీ ఎక్కువ అవుతున్నాయంటే దానికి కారణం మాత్రం మన నిద్ర సరిగా ఉండకపోవడమే అంటున్నారు డాక్టర్లు. మనం రోజు చేసే పనుల్లో ఎక్కువ టెన్షన్ తీసుకొని ఒత్తిడికి గురవ్వడం వల్లనో లేదా అర్ధరాత్రి వరకు టీవీ, కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్లపై ఎక్కువ సమయం గడపడం వల్లనో ఇలాంటివి జరుగుతాయి. శరీరానికి విశ్రాంతి లేకుండా అతిగా కష్టపడటం వల్ల మన కండరాలకు కావలసినంత విశ్రాంతి దొరకదు. దీనివల్ల మన మెదడులో ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఒక పక్క మన శరీరంలోని కండరాలు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తాయి. ఇంకోవైపు ఎన్నో ఆలోచనలతో నిండిన మెదడు పనిచేస్తూనే ఉంటుంది. ఇలా మెదడు సంకేతాలు పంపిన ప్రతిసారి ఈ కుదుపులు తప్పవంటున్నారు డాక్టర్లు. ఇంకొంతమందిలో రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ వల్ల కూడా ఈ కుదుపులు ఎక్కువ అవుతాయి. కొందరికి కలలో అసౌకర్యంగాను లేదా సూదిలు గుచ్చినట్టుగా అనిపిస్తుంది. దీంతో నిద్రలో కాళ్ళు కదపాలనిపిస్తుంది. ఇలా కదిపినప్పుడు కూడా మనల్ని ఎవరో కుదిపినట్టు అనిపిస్తుంది. అతిగా మద్యం సేవించడం, నిద్రపోయే వేళలు సరిగ్గా ఉండకపోవడం, కిడ్నీ ఫెయిల్యూర్ లేదా డయాబెటిస్ ఈ సిండ్రోమ్ కి ముఖ్య కారణాలు. మన శరీరం నిరంతరం మనకు ఏదో ఒకటి చెప్పాలని చూస్తుంది. మనం అది తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నారు డాక్టర్లు. మరి మీకు నిద్రలో ఎలాంటి కలలు వస్తాయో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.